పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. నేటి కారుణ్య వాక్కు. సమస్తమును త్యజించుతున్నేనే తప్ప ఎవడును నాశిష్యుడు కానేరడు. లూకా శుభవార్త 14వ అధ్యాయము 33వ వాక్యము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నేటి వాక్యములో మనం క్రీస్తు ప్రభువు సమస్తాన్ని త్యజించమని కోరుతున్నట్టు వింటూ ఉన్నాం. సమస్తము త్యజించుకునే తప్ప మనం ఆయన బిడ్డలం, శిష్యులం, సేవకులం కాగలం అని బోధిస్తూ ఉన్నారు. ఒకానొక రోజు ఒక నావికుడు సముద్రయానానికి బయలుదేరాడు. అతని నావలు విలువైన వస్తువులు, బరువైన వస్తువులు చాలా ఉన్నాయి. తాను ప్రయాణం చేస్తుండగా సముద్రమంతా శాంతముగా ఉంది. కానీ ఒక మధ్య భయంకరమైన ఫెను తుఫాను చెలరేగింది. ఆ తుఫాను మధ్యలో ఈ నావ మునిగిపోవడం మొదలైంది. ఆ బరువుకి ఆ నావ అటు ఇటు కొట్టుకోవడం ప్రారంభించింది. అప్పుడు ఆ నావికుడు దాన్ని గ్రహించి ఈ నావ బరువుతో మునిగిపోతుంది అని అనుకొని దానిలో ఉన్నటువంటి వస్తువులను ఒకదాని తర్వాత మరొకటి సముద్రంలోకి పారవేస్తూ ఆ యొక్క నావను తేలికగా మార్చాడు. ఈ సమయంలో ఆయన తనకు అమూల్యమైన వాటిని కూడా, విలువైన వాటిని కూడా విసిరివేయాల్సి వచ్చింది సముద్రంలో. తాను మరి అలా విసిరివేసిన తర్వాత ఆ యొక్క నావ మరి ప్రశాంతముగా ఉంటూ అది సులభముగా సురక్షితముగా తీరాన్ని చేరుకుంది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క కథను మన జీవితానికి అన్వయించుకుంటే క్రీస్తు ప్రభు పలికిన మాటలు మనల్ని కూడా వదులుకోమని బోధిస్తున్నాయి. మన జీవితంలో మనకు కొన్ని బరువుగా ఉంటూ ఉంటాయి, కొన్ని విలువైన వాటిగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ మన క్రైస్తవ విశ్వాస ప్రయాణానికి అవి అడ్డంకుగా ఉంటాయి. ఆ యొక్క ప్రయాణములో మనల్ని ముంచివేస్తూ ఉంటాయి. తీరమనే నిత్య జీవితాన్ని చేరుకోలేక మనం మునిగిపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం త్యజించినప్పుడే తేలికగా ఉంటూ ఉంటాం, విడిచిపెట్టినప్పుడే విడుదల పొందుతూ ఉంటాం. త్యజించడం అంటే కోల్పోవడం మాత్రమే కాదు, కానీ స్వేచ్ఛను పొందడం. ఒక మనిషి తన యొక్క చేతులను గట్టిగా పట్టుకొని అలానే ఉంచుకుంటుంటే మరి ఆయన ఏది కూడా పట్టుకోలేడు, క్రొత్త వస్తువులను అందుకోలేడు. అదేవిధముగా దేవుని యొక్క ఆశీర్వాదములు మన యొక్క హృదయాలలో, మన యొక్క చేతులలో మరి నిండి ఉండాలంటే మనం బిగుతుగా పట్టుకున్నటువంటి ఆ యొక్క పిడికిల్ని విప్పాల. బిగుతుగా నిండిపోయినటువంటి మన యొక్క హృదయాలలో ఆ మురికిని తీసివేసి దాన్ని ఖాళీ చేసినప్పుడే ఆయన తన యొక్క అనుగ్రహాలను మనకు కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వదిలిపెట్టడం అంటే కోల్పోవడం కాదు, క్రొత్త జీవితానికి పునాది, క్రొత్త జీవితానికి మార్గం అని నేటి వాక్యం తెలియజేస్తూ ఉంది. అబ్రహాము తనకు ప్రియమైన కుమారుడును ఇస్సాకును దేవుని చిత్తానుసారం వదులుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అంటే అత్యంత ప్రియమైన వాటిని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకే విశ్వాసులకు తండ్రిగా, సుమాతృకగా నిలిచి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డలారా, మరి మన దైనందిన జీవితంలో క్రీస్తు ప్రభును అనుసరిస్తున్న మనం మరి మనలో జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని అసహ్యకరమైనటువంటివి,
కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని బరువుగా ఉన్నటువంటివి, కొన్ని విలువైగా ఉన్నటువంటివి, ఏదైతే దేవుని యొక్క చిత్తానుసారము కాకుండా ఉన్నదో ఆ అడ్డుగోడలన్నింటినీ కూడా వదులుకున్నప్పుడు మనము గొప్పవాళ్ళం కాగలం, అబ్రహాం వలె దీవించబడగలం. ఒక విత్తనము తనకులోని పై పొరను వదిలిపెడితేనే అది వటవృక్షంగా మారగలదు. క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూనే ఈ లోకానికి వెలుగునివ్వగలదు. కనుక ప్రియ స్నేహితులారా, మనలోని బరువును వదులుకొని దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో, ఆయన యొక్క ప్రయాణంలో, ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయనతో కలిసి పయనించుతాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.